హలో, ఇవాళ మేమైతే చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాము. దీనికోసం మనం చికెన్ అయితే వాటర్లో ఉప్పేసుకుని బాగా కడుక్కోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. దీంట్లో పిక్కలు వండుకోకుండా చూసుకోండి. దాని తర్వాత టేస్ట్ కోసం అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము. నేనైతే 1 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇందులో స్పైస్ కోసం అయితే 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా స్పైసీగా ఉండాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను వచ్చేసి ఇందులో కొరియాండర్ పౌడర్, గరం మసాలా, ఇంకా జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు కూడా. ఇంకా దాని తర్వాత అయితే పచ్చిమిరకాయలు ఇలా దంచుకుని అయితే వేసుకోబోతున్నాము. పచ్చిమిరకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని, ఇంకా పుదీనా, కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఇంకా వీటన్నిటిని అయితే నీట్గా మిక్స్ చేసుకోండి. చాలా నీట్గా మిక్స్ చేసుకున్నాక ఇందులో నేనైతే బిర్యానీ పౌడర్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత 1 కప్ ఆఫ్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీని అయితే బాగా మిక్స్ చేసుకోండి. టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక 30 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. రైస్ని అయితే 30 మినిట్స్ వరకు నానబెట్టుకోండి వాటర్లో. ఇంకా ఈ ప్లేట్లో చూపించేవన్నీ అయితే వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోబోతున్నాను. ఇంకా దాని తర్వాత మనం ఇందాక తీసుకున్న వాటర్లో అయితే రైస్ అయితే యాడ్ చేసుకోండి. మన ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి ఇలా ఈ కలర్లో అయితే రావాలి. ఇంకా మళ్ళీ ఈ ప్లేట్లో చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని అయితే నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ వచ్చేసి మందపాటి గిన్నెలో అయితే వేసుకోవాలి. మా దగ్గర అలాంటి గిన్నె లేదు కాబట్టి కుక్కర్లో అయితే వేసుకుంటున్నాము. ఇంకా దీన్ని వచ్చేసి ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత వీటిలో 1 స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఇందాక రైస్ అయితే బాయిల్ చేసాం కదా, అది జస్ట్ 80% మాత్రమే ఉడకాలి. దాన్ని అయితే ఇందులో మళ్ళీ మనం అయితే ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ అయితే వేసుకోవాలి రైస్. ఇంకా దానిపైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పుదీనా, ఇంకా కలర్ అయితే ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని అయితే వేసుకోండి. దమ్ బయటికి పోకుండా ఇలా మైదా పిండి కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మైదా పిండి లేకపోతే ఒక బౌల్లో హాట్ వాటర్ అయితే వేడి చేసుకోండి. ఆ బౌల్ని అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా మా అమ్మ చికెన్ పకోడీ కూడా చేసింది. బాయ్ బాయ్.